తిరుపతి జిల్లా ఓ కీలక స్థానంలో వైసీపీ నేతలు వలసబాట పట్టారు. ప్రజలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న కీలక నాయకులు తెలుగుదేశంలో చేరడం ఫ్యాన్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. వైసీపీ నేతల చేరికలపై టీడీపీలో జరుగుతోన్న చర్చ ఏంటి? గతంలో తెలుగుదేశం నేతలపై దాడులకు పాల్పడిన వారిని చేర్చుకోవడం ఏంటి అన్న కార్యకర్తల ప్రశ్నలకు నేతలు చెబుతున్న సమాధానం ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని చేరికలను ప్రోత్సహిస్తున్నారా? ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఇదంతా జరుగుతోందో ఇప్పుడు చూద్దాం. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న దశలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ నేతలు వలసబాట పట్టారు. ఫ్యాన్ గుర్తు పార్టీ మునిగిపోయే పడవ అనే భావన నేతల్లో ఉంది. దీనిలోనే ఉంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టు ఉంటుందన్న ఉద్దేశంతో కూటమి పార్టీల బాట పడుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న టీడీపీ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీటుపై హామీతో కొందరు పసుపు కండువా కప్పుకొని సైకిల్ ఎక్కుతుంటే మరికొందరు ఎలాంటి హామీ లేకుండానే తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటున్నారు. ముందు టీడీపీలో చేరితే చాలు, టికెట్ సంగతి తర్వాత చూసుకుందామంటూ ముందడుగు వేస్తున్నారు. గ్రామాల్లో వార్డు మెంబర్లు, మున్సిపాలిటీలో కౌన్సిలర్లు, నగరపాలక సంస్థల్లో కార్పొరేటర్లు వంటి పదవులపై కొందరు ఆశలు పెట్టుకున్నారు. మరికొందరైతే ఏ పదవి ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తామంటూ ముందుకు వస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా కూటమి పార్టీలో చేర్చుకుంటే చాలనే పరిస్థితిలో ఉన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ వైసీపీలో ఇదే జరుగుతోంది. ఫ్యాన్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఈ నేత తనయుడు మోహిత్ రెడ్డి తీరుతో విసిగిపోయిన నేతలు మీకు మీ పార్టీకి ఓ దండమంటూ చెప్పి మరీ వెళ్లిపోతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని గతంలో మీరు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారితో నెట్టుకు రావడం కష్టమంటూ ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తున్న క్రమంలో స్థానిక సంస్థలైనా మరో ఎన్నికలైనా నెగ్గుకు రావడం కష్టమనే ఆలోచనలో ఉన్న ఫ్యాన్ పార్టీ నేతలు వేరే దారులు వెతుక్కుంటున్నారు. చంద్రగిరి నియోజకవర్గం నడవలూరు, నెన్నూరు వైసీపీ నేతలు టీడీపీ ఎమ్మెల్యే పులువర్తి నాని సమక్షంలో సైకిల్ ఎక్కారు. ఫ్యాన్ పార్టీకి పట్టున్న ఈ గ్రామాల నాయకులు తెలుగుదేశంలో చేరడం ప్రతిపక్షానికి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. నడవలూరు, నెన్నూరులో సిద్ధముని రెడ్డి, గిరిధర్ రెడ్డి కీలక నేతలు. ముందుగా కాంగ్రెస్లో ఉన్న ఈ నేతలు ఆ తర్వాత వైసీపీలో చేరారు. జగన్ పాలనలో టీడీపీ క్యాడర్పై కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేశారు. నడవలూరులో మీడియాపైన దాడులకు తెగబడ్డారు. అలాంటి వారిని టీడీపీలో చేర్చుకోవడంపై విమర్శలు వచ్చినా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని చావుదెబ్బ తీసేందుకు చేర్చుకోక తప్పలేదన్నది టీడీపీ నేతల మాట. 4 దశాబ్దాలు అటు కాంగ్రెస్ ఇటు వైసీపీలో ఉన్న నేతలు తెలుగుదేశంలో చేరడం మంచి పరిణామమని టీడీపీ శాసనసభ్యుడు పులివర్తి నాని చెప్పుకువచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే సిద్ధముని రెడ్డి, గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరాలని ప్రయత్నించినా నాని ఒప్పుకోలేదు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు చేర్చుకోక తప్పలేదు. చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధిలో కలిసి పనిచేయాలని అందరూ నిర్ణయించారు. కానీ తమ కంటిలో నలుసులా మారిన నేతలతో ఎలా పనిచేయాలన్నది మొదటి నుంచి టీడీపీలో ఉన్న నేతల మాట. మరోవైపు టీడీపీలో చేరిన నేతలు తమ డిమాండ్లను ముందుగానే ఎమ్మెల్యే పులువర్తి నాని ముందు పెట్టారని సమాచారం. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరారని ప్రచారం జరుగుతోంది. సైకిల్ గుర్తు పార్టీ శాసనసభ్యుడు ఇందుకు అంగీకరించారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే చేరికల వెనక తమిళనాడు అన్నానగర్ డీఎంకే మాజీ ఎమ్మెల్యే ఉన్నారని వినిపిస్తోంది. గణేష్పురంలో ఈ నేత క్వారీ అనుమతులు పొందారు. తవ్వకాలకు ఇబ్బందులు లేకుండా చూసుకునే క్రమంలోనే వైసీపీ నేతలను టీడీపీలో చేర్పించారని ప్రచారం జరుగుతోంది. దీని వెనక ఏదో లాలూచీ వ్యవహారముందనే మాట వినిపిస్తోంది. వైసీపీ నేతల చేరికలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి లాభమో నష్టమో చూడాలి మరి.